నమస్తే మిత్రులారా, వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని మరి సైదుపల్లి గ్రామం అయినటువంటి సైదుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఆమ్లెట్ విలేజ్ వీరపూర్ గ్రామం. ఆ వీరపూర్ గ్రామ ప్రజలు రోడ్డు లేక అనేక రోజుల నుండి ఎన్నో రోజుల నుండి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సో ఆ రోడ్డు సమస్య వాళ్ళకు మెయిన్ కారణంగా సమస్య వచ్చి పడ్డది కాబట్టి వర్షాకాలం వాళ్ళు ఎక్కడ వెళ్ళాలన్నా రోడ్డు నిర్మాణం అయితే అస్సలుగా లేదు. సో ఆ రోడ్డు సమస్య గురించి అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మేమైతే ఈ రోడ్డు సమస్య గురించి ఖచ్చితంగా మేము లీడ్ తీసుకుంటామన్నా ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన విలేజ్ వ్యక్తులకు. సో ఒక్కసారిగా మనం ఆ రోడ్డు పరిశీలిద్దాం. ఇది మీ కళ్ళకు కట్టినట్టు మేము ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాం. ఈ రోడ్డు ఎలా ఉంది అనేది ఆ గ్రామ ప్రజలతో కూడా మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయడం ఎందుకు, పదండి. ఎంతో కష్టపడి ఈ రోడ్లో వీరపూర్ గ్రామానికి అయితే మనం రావడం జరిగింది. ఇదే వీరపూర్ గ్రామంలో గ్రామ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం. రోడ్ అయితే చాలా పరిస్థితి ఉన్నది. మీకు ఎన్ని రోజుల నుంచి ఉన్నది ప్రాబ్లం? పోయిన డ్రైవర్ కన్నా ఎవరికైనా చెప్పిండ్రా? రాజకీయ ఎవరు చెప్తే ఎవరు పట్టించుకుంటారు? అమ్మతో ఈ ఊరు గురించి పట్టించుకోలేదు. స్థానికంగా రామ్మోహన్ రెడ్డికి, మహేష్ రెడ్డికి అందరికి చెప్పిన ఇల్లు మనం ఎవరు వస్తారు? దొంకుడు గర్దున్నప్పుడు వస్తారు. గర్దునాక మనం ఇక్కడ ఓట్లప్పుడు వస్తారా? ఓట్లప్పుడు ఎత్తప్పుడు ఎవరు రాడు. రోడ్ అయితే చాలా భయంకరంగా ఉన్నది. మస్తు చూసినాము. చాలా పరిస్థితుల్లో అయితే బాగాలేదు. మీకు స్కూల్కు వెళ్ళాలంటే పిల్లలు ఎట్లా పోతారు? ఇట్లా పోతారా? మీరు ఎన్ని రోజుల నుంచి ఇది దాదాపు రోడ్ సమస్య? ఎన్ని మేము బట్టలు అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు పట్టించుకుంటారు? అడిగిన ఎవరైనా స్థానికంగా నాయకుడు వస్తాడు. నాయకుడు నాడు ఎవరు ఎవరు పట్టించుకుంటారు? ఎక్కడ నాటరు కదా అడిగితే అడవులు ఉన్నదని ఎవరు పట్టించుకోలేదు. ఓట్లు అప్పుడు మాత్రం అది రేపనంగా రేపనంగా తర్వాత ఎవరు రాడు. మళ్ళీ ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే ఇప్పుడు ఒక ఊరు వాళ్ళందరూ కలిసిపోవాలి. తిరిగి గడ్డపడప్పుడు కొడుకు. సరేనే పెద్ద మనిషి, మనమైతే ఈ ఊరికి మనం సపోర్ట్ చేయడానికి వచ్చినాం, ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోనికి వచ్చినాం కాబట్టి మేమైతే ఈ రోడ్డు సమస్యల గురించి స్థానికంగా ఉన్న రామ్మోహన్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ తెలియజేస్తాం. మేము కొంచెం లేట్ అయినందుకు ఇప్పుడు ఎవ్వరు లేరు. బాగా చూడండి మిత్రులారా, ఇంత దారుణమైన పరిస్థితి. పరిగి పట్టణానికి ఎంతో దూరం కాదు, 15 కిలోమీటర్ల దూరమే ఉంది. లోపలికి ఉందని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇలాంటి విలేజ్లు ఈ పరిగి మండలంలో చాలా ఉన్నాయి. ఇట్లాంటి విలేజ్లన్నీ తెర మీద చూపించడమే మా లక్ష్యం. సో స్థానికంగా ఉన్న రామ్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మీకు మేము ఈ వీడియో రూపకంగా మీ ఊరు సమస్య మీకు చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరికి రోడ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులారా, వీరపూర్ గ్రామానికి వెళ్తుంటే ఆ చుట్టుముట్టున్నటువంటి తాండలు ఏవైతే ఉన్నా ఆ తాండల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నది. ఇప్పుడు అదే తాండ గ్రామంలో ఉన్నటువంటి
వ్యక్తులను అడిగి తెలుసుకుందాం రోడ్డు సమస్య గురించి. వాస్తవానికి మాకు వీరాపూర్ గ్రామ పనులు ఫోన్ చేసిండ్రన్న ఇక్కడ రోడ్డు సమస్యలని. మేమైతే సైదుపల్లి నుంచి పరిగి హైవే షాద్నార్ టు పరి హైవే నుంచి అయితే చెక్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. మేము వీరాపూర్కు వెళ్ళే దారిలో ఇక్కడ మాకు తాండా అడ్డమైంది. ఇక్కడ కూడా రోడ్డు సమస్య అయితే ఉన్నట్లది ఇక్కడ తాండాలో కూడా. మరి మీరు స్థానికంగా ఏ నాయకులతానికి వెళ్ళలేరా? పోయినాము, చాలాసారి చెప్పినాము ఆల్రెడీ. ఆడికి వెళ్ళి మనం రోడ్ సొంతం మేము మాకు ఇబ్బంది అవుతుంది, ఇందుకోసం మేము సొంతం ట్రాక్టర్ తోటి మన్ను వేసినాము ఆడికి. ఏదో బండి ఏదో వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఆడికి. అవునా? అక్కడ అయితే రోడ్ అయితే చాలా ఘోరంగా మరి ఎప్పుడు ఎలక్షన్ టైంలో మాత్రమే వస్తారు ఇక్కడ, తర్వాత ఎవరు రారు. మరి సమస్య గురించి ఎవరికైనా చెప్పిండ్రా మీరు? చెప్పినాము, సర్పంచ్ కూడా చెప్పినాము. ఇక్కడ ఇంకో తాండ ఉన్నట్టున్నది, అది చాకల్పల్లి తాండ. ఇక్కడ తాండలకి ఇప్పుడు ముంగలో ఇంకో తాండ ఉంది, అది రంజాన్ నాయక్ తాండ అంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తాండలకు అసలు రోడే లేదు. మరి ఇక్కడ వీళ్ళ ఓట్లు కావాలి కానీ రోడ్లు మాత్రమే ఇవ్వాలి. ఇంకా ఒకటి, ఇంకా ఇప్పుడు మీరు సొంతం వచ్చి రండి ఆడికి వెళ్ళి, మీ బండి అసలు రాదు. మీ బండిలో మొత్తం మన్ను ఇట్లా జామ్ అవుతుంది మొత్తం, అసలు ఆడికి రాదు. సర్పంచ్కి చెప్పినా, చాలా మందికి చెప్పినాం కానీ రోడ్ వస్తుంది అని అంతే. ఇక మాట ఏం లేదు, చాలా ఇబ్బంది. ఇప్పుడు కూడా ఎవరైనా మీరు సొంతం ఇక మీరు వచ్చి చూడండి ఏడికి వెళ్ళి. ఇప్పుడు కూడా వస్తున్నారు కదా, చూసినాం అన్న. రోడ్ అయితే చాలా దారుణం, చాలా సంవత్సరాల నుంచి ఉండొచ్చు మామూలుగా. ఇప్పుడు నుంచి మొత్తం 8-9 సంవత్సరమే ఉండొచ్చు. ఈ అమ్మ వీళ్ళ తాతల కాడ నుంచి ఇదే గట్టి పిల్లలకు ఏమైనా అయితే కూడా హాస్పిటల్కి దబ్బున తీసుకుపోవాలి అంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. ఏదో బండి కూడా అసలు రాదు సరిగా దబ్బున. చూడండి మిత్రులారా, ఇంత దారుణమైన పరిస్థితి. పరిగి పట్టణానికి కేవలం 15 కిలోమీటర్ల దూరమే ఉన్నటువంటి గ్రామాలు ఇవి. మరి ఇలాంటి గ్రామాల్లో కూడా ఇంత వివక్ష అవసరమా? ఎందుకంటే ఇక్కడ చూసినటువంటి ప్రజలకు ఇక్కడ రోడ్డు ఇప్పుడైతే మేము క్లారిటీగా మేము చూపించినాము ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ ఒక్క విలేజ్ ప్రాబ్లం కాదు, దాదాపు 5-6 గ్రామాలకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఈ వీడియో వాళ్ళకి చేరేదాకా మీరు అందరు కూడా షేర్ చేయాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఎన్నున్నాయో తెలియదు కానీ వాళ్ళ ఊరికించి పోవడానికి రావడానికి అయితే ఇది మెయిన్ సమస్య. ఇది ఖచ్చితంగా దీని మీద నాయకులు శ్రద్ధ పెట్టాలని మేము కోరుకుంటున్నాం.